హలో ఫ్రెండ్స్ ఈ మధ్యన ఒక ఇద్దరు క్లయింట్స్ ఏమని అడిగారంటే, సరే లాయర్ అండ్ అడ్వకేట్ అంటే ఒకరైనా సరే అని అడిగారు. కానీ దీనికి మనం ఇక్కడ ఆన్సర్ నో అని చెప్పాలండి. ఎందుకనంటే ఇక్కడ మనం గమనించాల్సింది లాయర్ అండ్ అడ్వకేట్ వేరు. లాయర్ అంటే ఏందనంటే ఎవరైతే లా డిగ్రీ పొందుతారో వారు లాయర్గా పరిగణించబడతారు. కానీ అడ్వకేట్ అంటే ఏంటనంటే ఆ లా డిగ్రీ పొందిన తర్వాత వారు ఆ స్టేట్లో ఉన్నటువంటి బార్ కౌన్సిల్లలో అంటే హైకోర్టులో ఉన్నటువంటి బార్ కౌన్సిల్లో యాజ్ ఏ అడ్వకేట్గా ఎన్రోల్ కావాలండి. ఎన్రోల్ కావడం అని అంటే వారు ఒక లైసెన్స్ లాగా ఒక ప్రొవిజనల్ కార్డు తీసుకుంటారు అక్కడి నుంచి. ఆ ప్రొవిజనల్ కార్డు అనేది 2 years వ్యాలిడిటీ ఉంటుందండి. అంటే ఆ 2 years లోపు వారు ఒక ఎగ్జామ్ పాస్ కావాలి. ఆ ఎగ్జామ్ పేరే ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్, ఏఐబిఈ అని అంటారండి. ఈ ఏఐబిలో క్వాలిఫై అయిన క్యాండిడేట్ మాత్రమే పర్మనెంట్ అడ్వకేట్గా తన జీవితంలో ఒక అడ్వకేట్ అనేటువంటి పేరుని పొందుతాడండి. అప్పుడు వారు ఏం చేస్తారనంటే వారి సొంత ఆఫీసులను కలిగి ఉండి ఎవరికైతే న్యాయ సమస్యలు ఉంటాయో వారి తరపున కేసులను తీసుకొని ఆయా కోర్టులలో కేసులు ఫైల్ చేసి వారి తరపున లీగల్గా ఫైట్ చేయడానికి ఒక రైట్ని కలిగి ఉంటారు. కానీ లాయర్ అనే వ్యక్తి ఈ విధంగా క్లయింట్స్ తరపున కేసులు తీసుకొని కోర్టులలో వాదించడానికి రైట్ని కలిగి ఉండడండి. ఈ లాయర్స్ అనేవారు కేవలం సలహాలు ఇవ్వడం లేదా కంపెనీలకు లీగల్ అడ్వైజర్గా వర్క్ చేయడం లాంటి ఇతర లీగల్ ప్రొఫెషన్లో ఉంటారు తప్ప క్లయింట్స్ తరపున కోర్టులో కేసులు వాదించడానికి మాత్రం రైట్ కలిగి ఉండరు. దీన్ని మనం ఇక్కడ అందరూ గమనించాలి. ఎందుకంటే చాలామంది కూడా లాయర్ అడ్వకేట్ ఒక్కరు అనుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క అడ్వకేట్ కూడా ఒక లాయరే. కానీ ప్రతి ఒక్క లాయర్ అంటే అడ్వకేట్ కాడండి. అంటే అడ్వకేట్ అనే వ్యక్తి కొంచెం లాయర్ కన్నా పవర్ని కలిగి ఉంటాడండి. దీన్ని మీరు అందరూ గమనించాలి. థ్యాంక్ యూ.